సూర్యాపేట జిల్లా వార్తలకు చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలు చేసినటువంటి దుష్ప్రచారాన్ని ఎండగట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మహాద్భుతం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి మహాసంకల్పం ఏ విధంగా కేసీఆర్ గారు తీసుకుంటే అన్ని అంశాన్ని కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. దీంతోపాటు ఈ రోజు వరకు కూడా కాళేశ్వరం పంప్ హౌజులు, కాళేశ్వరం ప్రాజెక్టులు ఏ విధంగా పటిష్టంగా ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేస్తే సూర్యాపేట జిల్లాకు తొంగుతు నియోజకవర్గానికి ఏ విధంగా నీళ్లు వస్తున్నటువంటి అన్ని అంశాలను కూడా కూలంకషంగా దృశ్యమాలికంగా వివరించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ఉన్న వాస్తవాలను తెలుసుకున్నారు, నిజాలను తెలుసుకున్నారు. ఈ రోజు వరకు కూడా పంపులు ఆన్ చేస్తే పుష్కలంగా నిలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలని కాళేశ్వరం పైన బుధ తెల్లలేగా కేసీఆర్ గారి పైనటువంటి కోపంతో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకుండా రైతుల పొలాలు ఎండబెడుతుందంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బ్యారేజీని అన్నింటి కూడా ఖాళీ చేసి అందులో ఉన్నటువంటి ఇసుక దోపిడీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులు నింపుకుంటున్నారంటూ కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టుని పంపులు ఆన్ చేయాలి, లేదంటే మేమే వెళ్ళి కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామంటూ కూడా జగదీష్ రెడ్డి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు చెప్తే 3 అంటే 3 రోజుల్లో నీళ్ళిచ్చి చూపిస్తామంటూ కూడా జగదీష్ రెడ్డి మరోసారి కూడా సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా మేలచెరువులోని గురుకుల పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని, తేళ్లు పాములు వస్తున్నాయంటూ, స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదన వెల్లబుచ్చుకున్నారు. 3 రోజులుగా పాఠశాలల్లో ఆ గురుకుల హాస్టల్లో నీళ్లు లేక తామంతా కూడా ఇబ్బంది పడుతున్నామని కూడా విద్యార్థులు ఆపారు. తాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఆ గురుకుల పాఠశాల హాస్టల్ భవనానికి ప్రహారీ గోడ లేకపోవడంతో ఆగంతకులు, దొంగలు వస్తున్నారు, తమకు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటూ కూడా విద్యార్థులు అక్కడ ఆపారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా మేలచెరువు హుజూర్నగర్ రోడ్డు పైన పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అధికారులు వచ్చి తమకు భరోసా ఇచ్చేంత వరకు కూడా ధర్నా విరమించేది లేదని 3 గంటల పాటు కూడా ధర్నా చేయడం జరిగింది. గురుకుల పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. ఎక్కడ మౌలిక సదుపాయాలు లేవు, ఎక్కడ భద్రత లేదు, ఎక్కడ నాణ్యమైనటువంటి విద్య కానీ నాణ్యమైనటువంటి భోజనాన్ని కూడా అందించలేదంటూ కూడా విద్యార్థులు ఆపారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలని విద్యార్థులందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 3 రోజుల క్రితం ఒక విద్యార్థిని ఆ గురుకుల పాఠశాలలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా భయాందోళన గురి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తట్టబుట్ట జరుపుకొని వెళ్ళిపోవడం జరిగింది. కనీసం అక్కడ ఎలాంటి సిబ్బంది లేరు, సిబ్బంది భరోసా కల్పించలేదు, సిబ్బంది విద్యార్థులకు ధైర్యాన్ని కల్పించకపోవడంతో విద్యార్థులందరూ కూడా వాళ్ళకి ఇళ్లకు వెళ్ళిపోయారని కూడా చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ మన నెలకొంది. ఈ విధంగా గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా నల్గొండ జిల్లాలో పూర్తిగా నిర్వీర్యమై పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి. ఏ గురుకుల పాఠశాలలో చూసినా, ఏ సాంఘిక సంక్షేమ హాస్టల్లో చూసినా కూడా అరకొర వసతులతో విద్యార్థులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నడిగూడెం కస్తూర్బా గాంధీ పాఠశాలలో కూడా పురుగులన్నం తినలేకనే విద్యార్థులు ఇంటికి వెళ్లారన్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల శాఖకు, అదేవిధంగా విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలి, గురుకులాలను ప్రక్షాళన చేయాలి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని గురుకులాలను, సాంఘిక సంక్షేమ హాస్టళ్లను చక్కదిద్దాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.